బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. హైప్ తగ్గ సినిమా లేదు, ట్రైలర్ తగ్గ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్ట్గా ఉందన్న. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే ఏదో ఫ్యాల్బుగా ఏదో సీరియల్ తాగినట్టు తాగుతుందని సాగదీసి ఆ క్లైమాక్స్లో మొత్తానికి దొంగ పెట్టేశారు. సో కొద్ది వరకు ఓకే అన్న, ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం నిజంగా ఫుల్గా డిసప్పాయింట్ అవుతారు. ఒక సినిమాకి వెళ్దామని మాత్రం సినిమాకి వస్తే కనుక ఏదో మాదిరిగా ఎంజాయ్ చేసి వెళ్తారు. ఓవరాల్గా మెరా సినిమా అయితే ట్రైలర్ చూసే వస్తే మాత్రం నిజంగా డిసప్పాయింట్ అవుతారు. ఒక యావరేజ్ మూవీ అంతే, అంతే బిలో యావరేజ్ అనుకోవచ్చు, అంతే, ఏమీ లేదు సినిమాలో. థ్యాంక్ యూ. ఈ మధ్యన తేజ సజ్జ స్క్రిప్ట్ బాగా ఎంచుకుంటున్నాడు. సో ఇలాగే ఎంచుకుంటే ఫ్యూచర్లో పెద్ద హీరో అవుతాడు మన తెలుగులో, స్టార్ హీరోలతో పోటీగా. సో మెరాయి సినిమా ఏంటంటే కొంచెం లేక ఉంది కానీ బాగుంది. మన చాలా సినిమాలు చూసాం ఆల్రెడీ. 9 పుస్తకాలు ఒక విలన్ సొంతం చేసుకోవాలనుకుంటాడు, హీరో వాటిని కాపాడాలనుకుంటాడు మంచి కోసం. సో క్లైమాక్స్లో శ్రీరాముడు వచ్చి విలన్ని ఆ బాణంతో అంతం చేస్తాడు, అది చూపించారు. సో ఓవరాల్గా బాగుంది, చిన్నపిల్లలకి అంతకు నచ్చుద్ది, కాకపోతే కొంచెం లేకుంది. భైరవం సినిమాతో పోలితే సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు మనోజ్ గారికి, మంచి విలన్ క్యారెక్టర్ చేశారు, నాకు బాగా నచ్చింది. శ్రీయ గారు మదర్ క్యారెక్టర్ చేశారు. ఆవిడ చాలా రోజుల తర్వాత తెలుగులో మళ్ళీ కనిపించారు. సో ఆవిడకి ఇది కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. సాంగ్స్ ఒకటి ఉంది, అది కూడా స్టార్టింగ్లో ఎక్కడో ఉంటుంది. ఆ వైబ్ ఉంది బేబీ అన్న సాంగ్ కూడా లేదు. కామెడీ ఫస్ట్ హాఫ్లో గెటప్స్ అక్కడక్కడ మెరిపించాడు, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అదంతా సీరియస్గా వెళ్ళిపోయింది. సో కామెడీ ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు సినిమాలో. సో యాక్షన్స్ కానీ హాలీవుడ్ రేంజ్లో తీశారు. గ్రాఫిక్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. బీజిఎం ఎవరు కొట్టారో తెలియదు కానీ పేరు బాగా కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హనుమాన్ బ్లాక్ బస్టర్ అండి. ఇది దానికి కొంచెం తక్కువ ఉంది, దానికి దేనికి కొంచెం తేడా, అంతే, కొంచెం తగ్గింది, లేకుంది అంతే తప్ప సినిమా బాగుంది. ఫ్యామిలీస్కి పిల్లలకి బాగా నచ్చుద్ది సినిమా. నేను 5కి 2.5 ఇస్తా రేటింగ్. మిరాయా డెమాన్స్ లేయరా బాగుంది. ఏం నచ్చింది అంటే ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. తెలుగు వచ్చా? చాలా బాగుంది మూవీ, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. ఎస్పెషల్లీ బీజిఎమ్స్ కానీ వాళ్ళ సెలెక్షన్ చాలా బాగుంది. మీరు చూసుకుంటే ఓ బేబీ, దాని తర్వాత హనుమాన్, దాని తర్వాత ఈ మూవీ, 3 మూవీస్ చాలా బాగున్నాయి. హనుమాన్ ఆల్వేస్ హిట్, పైన టాప్ లెవెల్లో ఉంటుంది. బట్ ఓకే, బాగుంది, అందరూ చూడొచ్చు, వన్స్ వాచ్. చాలా బాగుంది. యాక్చువల్లీ తనకి విలన్ రోల్ చాలా బాగా సెట్ అయిందని అనిపించింది నాకు. సూపర్, అసలు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చూస్తున్నాం కాబట్టి చాలా బాగుంది. ఎస్పెషల్లీ సాంగ్ సెలెక్షన్, సాంగ్స్ బాగున్నాయి ఇందులో, చాలా బాగుంది. ఆ స్టెప్ కానీ ఫుల్ అరుపులు అనమాట థియేటర్లో, ఆ స్టెప్ చాలా బాగుంది. లేదు బాగుంది, ఒక్కసారి చూడొచ్చు మూవీ. వాక్, ఆ వాక్ చాలా బాగుంది. లేదు, దట్ మెయిన్ వాక్ ఉంది కదా, దట్ 4. చాలా బాగుంది. ఈ మూవీలో ఇంకొంచెం ఎక్స్ట్రోవర్ట్గా ఉన్నారని అనిపించింది. హనుమాన్ మూవీ ఓ బేబీలో కొంచెం తక్కువ అనిపించింది, ఈ మూవీలో చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టు అనిపించింది. థ్యాంక్ యూ.
ఇది మాత్రం అసలుకి సినిమా చూస్తుంటే మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, తేజ సజ్జా యు ఆర్ మై మజ్జా. నిజంగా నా అంతలా ఉంది. నాకు తెలిసి తేజ సజ్జా గారు అయితే మన తెలుగు ఇండస్ట్రీని కాపాడడానికి ఒక పెద్ద హీరో. రాబోయే 2-3 సినిమాల్లో ప్రభాస్ అంతా రేంజ్ వస్తా అని చెప్పేసి నేను మనస్ఫూర్తి అనుకుంటున్నా. అబ్బా ఏం యాక్టింగ్ అన్నదైతే. ఇంకా మెయిన్గా చెప్పాలంటే మన విలన్ మంచు మనోజ్ అన్న గురించి చెప్పాలంటే, అన్న బాడీ చూస్తేనే నాకు భయం అవుతుంది, అన్న కట్అవుట్ చూస్తుంటేనే నాకు భయం అవుతుంది. ఏంది అసలు విలనిజం అంటే ఇంతకుముందు మనం శ్రీకాంత్ గారి దాంట్లో చూసాము, జగపతి బాబు గారి దాంట్లో చూసాము. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఒక విలన్ని చూస్తే స్క్రీన్ మీదనే భయం అవుతుందని చెప్పుకోనికి అయితే నేను కంపల్సరీ చెప్తున్నా. మంచు మనోజ్ అన్న, ఏ రోజైతే మీ నాన్న నిన్ను ఇంట్లో నుంచి ఎలాగొట్టిండో ఆ రోజు నుంచే నీ పేరు మారింది, నువ్వు మారినావు, మొత్తం ఒక హీరో నుంచి విలన్కి వచ్చినావు. ఇంకా నీకు తగ్గేదేలే తిరుగు లేదంటున్నా. ఇంకా డైరెక్టర్ గారి నుంచి కార్తీక్ ఘట్టమనేని గారి గురించి చెప్పాలంటే అబ్బాబాబాబా ఏముందన్న, ఒక రాజమౌళి తీసిన స్క్రీన్ ప్లే డైరెక్షన్ లా ఉందన్న. నాకైతే చూస్తుంటుంటే ఇంకా అరే మనోడేనా, ఒక సూర్య సినిమా తీసినోడే అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఓవరాల్గా మీరు పెట్టే 150 రూపాయల టికెట్ ప్రైస్ కూడా ఏ మాత్రం తక్కువ కాదు. ఇప్పటి నుంచి చెప్తున్నా, ఇతిహాసాల్లో ఎవరన్నా హీరో ఉండాలంటే నాకు తెలిసే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక తేజ సజ్జా గారు తప్పించి మిగతా ఎవ్వరు చేయలేరన్న. అంత బాగా తీసిండు. ఇంతకుముందు మనం హనుమాన్ సినిమా చూసినాం. హనుమాన్ సినిమా బాస్ సినిమా, ఇది అంటే రాముడు సినిమా అంటే ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే పాన్ ఇండియా మూవీ హీరో అయితే ఎప్పుడు అయిపోయాడు హనుమాన్ మూవీ నుంచి. ఇంకా నెక్స్ట్ చాలా పెద్ద హీరో అవుతాడని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా పెద్ద సినిమా అన్న ఇది మాత్రం. అన్న నేను ఇప్పుడే మిరా అనే సినిమా చూడడానికి వచ్చిన అన్న, ప్రీమియర్ షో ఎలా ఉంటుందా ఏందని. ఎందుకంటే తేజ సజ్జా గారి కెరియర్లో ఆఫ్టర్ హనుమాన్ సినిమా తర్వాత నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా ఇదే కాబట్టి చూడడానికి వచ్చిన. కానీ ఇది పాన్ ఇండియా సినిమా కాదన్న, పాన్ వరల్డ్ సినిమా. యావత్ భారతదేశంలో మొత్తం గర్వించదగ్గ సినిమా అన్న ఇది. జై శ్రీరామ్. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ సీన్లో శ్రీరాముడి ఎంట్రీకి థియేటర్ మొత్తం అరుపులు కేకలతో మారుమోగిపోయి దద్దరిల్లిపోయింది భయ్య. ఆ రేంజ్ ఆఫ్ విజువల్స్ నిజంగా ఒక 60 కోట్ల సినిమాని ఏంటంటే 200-300 కోట్ల సినిమాని మించిపోయే లెవెల్లో విఎఫ్ఎక్స్ హైలైట్స్, స్టోరీ విజువల్స్, స్క్రీన్ ప్లే అసలు మామూలు హైలైట్గా చూపెట్టలేదు భయ్య. నిజంగా తేజ సజ్జా గారు ప్రతి ఒక్క స్టోరీ సెలక్షన్లో ఏదో ఒక మెసేజ్ని తీసుకొని ముందుకు వస్తారు భయ్య. జాంబిరెడ్డి సినిమా కావచ్చు, హనుమాన్ సినిమా కావచ్చు, ఇప్పుడు ఈ మిరాయి సినిమా కావచ్చు, ప్రతి ఒక్కటి ఏంటంటే ఒక వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ స్టోరీ సెలక్షన్స్ ఒక తోపు లెవెల్లో సెలెక్ట్ చేసుకుంటున్నారు భయ్య. ఇంటర్వెల్ బ్యాంగ్లో అసలు మదర్కి అంటే తేజ సజ్జా గారు అండ్ వాళ్ళ మదరు ఏంటంటే కనబడకపోవచ్చు, కానీ లోపల ఏంటంటే ఎమోషనల్ ఫీల్ అవ్వడము, కొన్ని సీన్స్ కూడా చాలా ఎమోషనల్ అనిపించినాయి. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో మామూలుగా ఏ సినిమాలో అయినా సరే హీరో విలన్ కొట్టుకోవడం చూస్తాం, కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఇదంతా ల్యాక్ చేయకుండా ఒకటే ఒక ఫైటింగ్ పెట్టారు. అరే ఓవరాల్గా సినిమా మొత్తానికి ఒక్క ఫైట్ సీన్స్ ఆలరా బాబు, సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది అనే లెవెల్లో నిజంగా భారీ అంచనాలు కాదు, అతి భారీ అంచనాలని మించిపోయే లెవెల్లో తోపు లెవెల్లో తీశారు భయ్య ఆ మూవీని. ప్రతి ఒక్క ఆడియన్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా, అందరికీ నచ్చే సినిమా, అందరూ మెచ్చే సినిమా భయ్య ఇది ఓవరాల్గా మూవీ. థ్యాంక్ యూ అన్న. నా ఏం చెప్తామన్నా, జై శ్రీరామ్ అన్న సినిమా చూస్తే నిజంగా చెప్తున్నా, లాస్ట్ రాముని చూపిస్తాడు అన్న, అది హైలైట్ అన్న. నిజంగా చెప్తున్నా, ఆ బాణం తీసి ఇట్లా కొడతాడు అంటే ఒక రాక్షసుని ఎట్లా చంపుతాడో చూపించిండు. సినిమా మాత్రం హైలైట్. తేజ్ గారి కెరియర్లో ఇది ఒక పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా మళ్ళీ ఒక హనుమాన్ తర్వాత మళ్ళీ తేజ్ గారి కెరియర్లో మళ్ళీ పెద్ద బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. చెప్పాలంటే ఇక్కడ మనోజ్ అన్న యాక్టింగ్ మాత్రం మతిపోయిందన్న. నిజంగా చెప్తున్నా, అసలు ఆ విలన్ యాక్టింగ్ మాత్రం అద్దర కొట్టేసిందన్న. ఆ గ్రాఫిక్స్ కానీ ఆ ఫైట్స్ కానీ అసలు మనోజన చూస్తుంటే మళ్ళీ 2 కళ్ళు సరిపోలు, అంత యాక్టింగ్ చాలా మాత్రం ఇరుగా తీసిండు. మనోజన కెరియర్లో మళ్ళీ ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా హనుమాన్ తర్వాత అప్పుడెంత బ్లాక్ బస్టర్ కొట్టిందో మళ్ళీ అంత బ్లాక్ బస్టర్ కొడుతుంది సినిమా. అంత బాగుంది సినిమా, కలెక్షన్లో మాత్రం మించిపోతుంది. ఈ సినిమా మెయిన్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఎంజాయ్ చేస్తారు. మెయిన్ స్కూల్ కేంద్రాలకు వచ్చి మీరు చూపించవచ్చు పిల్లలకి, చిన్నపిల్లలకి నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు చూపించవచ్చు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూపించాలి. లాస్ట్ అంటే రాముని కోసం అన్నట్టు ఒక మన అయోధ్యలో ఎలా ఉంటుందో అలా చూపించారు. మళ్ళీ కుంభమేళ చూపించి లాస్ట్ సీన్లో అది కూడా బాగా అనిపించింది. ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తి కొడుతున్నా. సూపర్ అమ్మ. ఈ సినిమా మాత్రం ముఖ్యంగా ప్రతి ఒక్క హిందువులు చూడాలి. ఇది సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్. బీజిఎస్ మాత్రం ఏం దాగి కొట్టిండో తెలియదు, కానీ ఈ సినిమాలో మిరాయి అంటే మీరు అందరు ఏమనుకుంటారు అంటే పేరు అనుకుంటారు. పేరు కాదు, ఇది ఒక కట్టే. అది మనము చిన్నపిల్లలు అప్పుడప్పుడు డోరేమానో హీరోమాన్ చూసిన ఒక కట్టె పట్టుకుంటే శక్తి వచ్చినట్టు మన తేజ సజ్జన్నకు శక్తి వస్తుంది అన్నమాట. అక్కడి నుంచి సినిమా మాత్రం
రాముని గురించి స్టార్టింగ్ ఉంటుంది, రాముడు కనిపిస్తుంది, దాని తర్వాత నాకు ఛత్రపతి శివాజీ కూడా కనిపిస్తాడు. ఈ సినిమా మాత్రం ముఖ్యంగా 99% మంచు మనోజ్ అన్న మాత్రం యాక్టింగ్ కోసం వచ్చిన ఏమైనా చింపినా. బాహుబలిలో రానా, ఇక్కడ మంచు మనోజ్. తెలుగు ఇండస్ట్రీలో మన మంచు మనోజ్ అన్న పెద్ద హీరో కాబోతున్నాడు, ఇది రాసి పెట్టుకోండి. బీజిఎమ్స్ మాత్రం ఏమైనా ఉందా? అదేవిధంగా హనుమాన్ సినిమా, అదేవిధంగా మన కలికి సినిమా, అదేవిధంగా మన బ్రహ్మాస్త్ర సినిమా చూసారు కదా బ్రదర్. అక్కడి నుంచి ఆ స్క్రీన్ ప్లేలు కాపీ కొట్టినట్టయితే నాకు అనిపించింది. టోటల్గా ఈ సినిమా పాటలు మాత్రం నెక్స్ట్ లెవెల్. మొత్తం మీద ఈ సినిమా మాత్రం ఎక్కడి నుంచి కాపీ కొట్టినా, స్క్రీన్ ప్లేలు కొట్టినా, స్టోరీ మాత్రం కొత్తగా చూపించిండు. స్టోరీ మాత్రం అక్కడి నుంచి దొంగలించిండు, కాకపోతే కొత్తగా చూపించిండు, కొత్తగా తిప్పి చూపించిండు అన్న మన మేడం. హనుమాన్ రేంజ్లో ఉంది, ఆయన ఎప్పుడు అట్లనే ఉంటుంది. ఆయన ఎప్పుడు నాకు బలం లేడు, బక్కగా ఉంటాడు, అట్లనే ఉంటుంది ఆయన. తేజశ్రద్ధ గాంధీ యాక్టింగ్ నేను హీరోలాగా ఫీల్ అవ్వడు ఆయన. ఏదంటే ఇప్పుడు ఈ సినిమాలో, ఆ సినిమాలో ఏమి ఇచ్చినాము, హనుమంతుని ఒకటి ఇక్కడ రాయిలాగా ఇచ్చినాము. ఇప్పుడు ఇందులో కట్టించాము. నెక్స్ట్ సినిమాలో ఏమి ఇస్తామంటే చెట్టిస్తాం అన్నమాట అన్నకు, అప్పుడు బలం వస్తుంది. అన్న అప్పుడు బలం లేకుండా బక్కగానే ఉంటాడు. ఈ సినిమా చూడాలంటే మంచు మనోజ్ అన్న కోసం ఏమన్నా జగపతి బాబు గారు, అదేవిధంగా మీరు అన్న నా పేరు, అదేవిధంగా రితికా నాయక్ అని ఒక అమ్మాయి ఉంటుంది హీరోయిన్. ముఖ్యంగా ఈ డైరెక్టర్ ఒక దళిత బిడ్డకు హీరోయిన్కి ఛాన్స్ ఇచ్చినందుకు నేను గౌరవపడుతున్నా. చాలా చక్కగా ఆ హీరోయిన్ ఏమన్నా నటిస్తుందా, ఆ ఫిగర్ ఏముంది, ఓ కొడికి ఆ ఫిగర్ మాత్రం జబర్దస్త్ ఉందా. మీకన్నా అందంగా ఉంది మేడం అమ్మాయి. 3.5 మస్తు ఉంది మేడం. ఈ అమ్మాయి కన్నా బాగుంది. హీరోయిన్ మాత్రం ఎక్సలెంట్. ముఖ్యంగా చెప్తున్నాం, నచ్చడం కాదనా అమ్మదాడు కోసుకుడా మూవీ నచ్చడం కాదు, కోసుకుడా ఎక్సలెంట్. ఆ డైరెక్టర్ కాలు మొక్కాలి. పెద్ద సినిమాలు తీశాడు. వార్ 2 మూవీ అవ్వచ్చు, మా బాస్ పవన్ కళ్యాణ్ అవ్వచ్చు. 60 కోట్లలో విఎఫ్ఎక్స్, మ్యూజిక్, క్వాలిటీ, మంచి క్వాలిటీ సినిమా ఎలా తీయాలంటే మీరాయి సినిమా చూసి నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటాను నేను. నిజంగా పెద్ద ప్రొడ్యూసర్ ఒక 200 కోట్లు 400 కోట్లు ఏం పెట్టకు, 60 కోట్లలో సినిమాది మంచి తీసిన సినిమా నిజంగా. థ్యాంక్ యూ. జై హింద్, జై పీఎస్పీకే. మంచు మనోజ్ 2.0 స్టార్ట్ అయింది, ఎవడు ఆపలేడు. ఇంకా ఒక్కొక్కడికి ఊచకోత కోపిస్తున్నారు లోపల మంచు మనోజ్. నెగిటివ్ రోల్స్ తోటి ఆయన మంచు మనోజ్ని ఇలా కాదండి మనం చూడాలి, మంచు మనోజ్ని చూడాలన్నట్టు అనిపించింది. ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఇన్ని రోజులు మంచు మనోజ్ సినిమా ఇండస్ట్రీకి ఎందుకు దూరమైనా నాకు తెలియదు. ఆయన స్క్రీన్ మీద చూస్తూ ఉంటే ఒక మన ప్రభాస్ గారికి ఎలా ఉంటుందో, మన ఎన్టీఆర్ గారికి ఎలా ఉంటుందో, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి ఎలా ఉంటుందో, మన అల్లు అర్జున్కి ఎలా ఉంటుందో, మన పవర్ స్టార్కి ఎలా ఉంటుందో, ఆయన ఎంట్రీ కూడా జనాలు అలా వెయిట్ చేశారండి. ఆయన ఎంట్రీ కోసం ప్రతి ఒక్కడు వెయిట్ చేశాడు. ఆయన ఎంట్రీ సీన్ రావటే జనాలు ఈనలు, గోలలు, చిందులు అన్నీ చేస్తున్నారు. పైన మన మంచు లక్ష్మి గారు, వాళ్ళమ్మ నిర్మలాదేవి గారు అందరూ వచ్చి ఎంతో యాక్టింగ్ చేశారు. వాళ్ళ అబ్బాయి ధైర్యం కూడా చాలా మంచి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయారు. మన మంచు మనోజ్ గారు కూడా చూస్తే విజిలేస్తున్నాడు, పైన వేరే లెవెల్లో ఉన్నారు. ఒకటే చెప్తున్నాను, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఈ మూవీలో అందాలు ఆరబోచింది. మన రితికా నాయక్ అన్నట్టు హీరోయిన్ క్యారెక్టర్ కూడా వేరే లెవెల్లో ఉంది. శ్రీయ గారి ఎంట్రీ అయితే గూస్ బంప్స్, అసలు ఒక తెగని కాపాడే సీన్లో గద్ద మీద వచ్చే గ్రాఫిక్సా అసలు ఆ గ్రాఫిక్స్ ఎరగని రీతిలో చూపించిన ఏకైక డైరెక్టర్, ఏకైక ప్రొడ్యూసర్ వీళ్ళు. ఈ మిరాయి సినిమాతోనే ఆయన ఎక్కడికో ఎదిగిపోతాడు భయ్య, ఎవరు ఊహలకు అందరూ. సినిమా మాత్రం తేజశ్రద్ధ గారి యాక్టింగ్ బాగుంది. మరో హనుమాన్ 2 అయితే నేను ఇప్పుడే చూస్తా అనుకుంటున్నా భయ్య. హనుమాన్ 2 అయితే ఇప్పుడే చూస్తా. గ్రాఫిక్స్, విజువల్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ 1 మినిట్ కూడా ఎక్కడ ల్యాగ్ లేదు భయ్య. సినిమా మాత్రం వండర్ఫుల్. కెవ్వు కేక్ అని చెప్తా. సినిమా మాత్రం 1000 కోట్లు పక్కా కలెక్షన్ చేస్తుంది. చెప్పండి భయ్య. స్టార్టా బ్రో, ఇల్లు అద్దెకి తీసుకుంటే కట్టపోతే అంటారు కిరాయి. ఇప్పుడు వచ్చిన సినిమా మిరాయి. సినిమా మాత్రం ఊరా మాసుందని చెప్పుకోవచ్చు. థియేటర్లో సినిమా అయిపోయిన తర్వాత కొడతారు. బాజాయి సినిమాలో ఉన్నాడు హీరో తేజ. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. మనోజ్ గారి క్యారెక్టరైజేషన్ కానివ్వండి, విలన్ క్యారెక్టర్, బ్యాక్వర్డ్ క్యారెక్టర్ కానీ, తేజ గారి క్యారెక్టర్ కానీ, శ్రేయ గారి క్యారెక్టర్ కానీ, గెటప్ సీన్ గారి క్యారెక్టర్ కానీ, మన హీరోయిన్ క్యారెక్టర్, రీతికా క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కటి ఇరగా తీస్తారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి థియేటర్కి ఎక్స్పీరియన్స్ చేయండి భయ. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. నిజంగా భయ సినిమా మాత్రం చూడకపోతే మీ కర్మ అని చెప్పుకోవచ్చు. చికెన్ ముక్క, మటన్ ముక్క ఈ సినిమా ఇటు పక్క. వాషింగ్ పౌడర్ నిర్మా ఈ సినిమా చూడకపోతే మీ కర్మ. సినిమా మాత్రం ప్రతి ఒక్కటి థియేటర్కి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటూ కోరుకుంటూ చేసిరాం. అడగండి చెప్తే అన్న. మూవీ అయితే చాలా బాగుందన్న. మంచు మనోజ్ గారు కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. నిజంగా అంటే ఆయన మొన్న చెప్పాడు స్టేజ్ మీద, నాకు ఈ సినిమాతో కంబ్యాక్ అన్న. నిజంగానే ఈ సినిమాతో నీకు కంబ్యాక్.
మొన్న చేసిన 2-3 సినిమాలు నాకు పెద్ద ఏమనిపించలే. నేను వచ్చింది టికెట్ బుక్ చేసుకున్నది అంతా నీకోసమే నిజం చెప్తున్నా. అంటే మంచు మనోజ్ గారి కోసం ఎందుకు చెప్తున్నానంటే ఆయన చూపించే ఎలివేషన్, ఆయన ఈ మధ్య చాలా స్ట్రగుల్స్ పడ్డాడు, కానీ ఒకసారి మళ్ళీ నిలదొక్కుని లేగాలంటే చాలా కష్టం. అలాంటిది ఆయన వచ్చి సినిమాలో ఆయన వస్తుంటే బూజువంశ నిజంగా హీరోకి కూడా అన్ని ఎలివేషన్స్లో ఆయన నరుగుతుంటే అసలు మెంటలెక్కిపోతుంది. అలాగే తేజ సజ్జా గారిని కూడా తక్కువ అంచనా వేయద్దు. తేజ సజ్జా గారు కూడా చాలా బాగా చేశారు. ఆయన మళ్ళీ ఒక హనుమాన్ తర్వాత మళ్ళీ పెద్ద ఇటు కొట్టాడు ఆయన. నిజంగా మీరు ఎంచుకునే కథలు కానీ తేజ సజ్జా గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక మంచి హిట్ని మళ్ళీ ఇచ్చింది. నిజంగా ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఇది ఒక మరుపురాని హిట్ ఇది. అలాగే శ్రేయ గారు బాలు సినిమాలో ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరు కలిసి నటించారు. అలాగే ఈ సినిమాలో తల్లి క్యారెక్టర్ చేసింది ఆవిడ. అంటే ఆ తల్లి ఒక తెగని కాపాడడం కోసం తన ప్రాణాలు అర్పిస్తుంది. అలాగే ఆ తల్లి వెంబటే ఆ తల్లితోటి ఆయన కూడా ఏంటంటే తను కూడా ప్రాణాలు అర్పించడం కాపాడడానికి, లేదంటే ఆయన సంపదను కాపాడుకోవడానికి ఆయన కూడా ప్రాణాలు అర్పించడం చూస్తాడు. కానీ రాముడు వచ్చి కాపాడతాడు అబ్బా. ఒక లాస్ట్లో మీకు క్లైమాక్స్లో 10 నిమిషాలు మీకు గూజ్బంప్స్. ఆడెవడో చెప్తున్నాడు రివ్యూ, అది లేదు ఇది లేదు, సాంగ్ కావాలా నీకు, ఏ సాంగ్ కావాలరా నీకు, సీరియస్ సినిమా ఇది, సబ్జెక్ట్ ఉన్న సినిమా ఇది. సాంగ్ కావాలితే హోమ్ థియేటర్లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకొని పెట్టుకో, సాంగ్ పెట్టుకుంటావు, ఇంకోటి పెట్టుకుంటావు. కానీ సీరియస్ సినిమా ఆ ఎడిటర్ అవడం కానీ సాంగ్ కట్ చేయడం మంచిదైంది. ఎందుకంటే ఇంత సీరియస్ మూవీస్లో సీరియస్నెస్ ఉండాలి. ప్రతి ఒక్కరిని మన కమెడియన్ జబర్దస్త్ ఆర్టిస్ట్ శ్రీను కూడా చాలా అంటే చాలా బాగా చేశాడు. నిజంగా ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా ఏది అని అంటే అదంటే మిరాయ్. వెళ్ళి చూడండి. ఇప్పుడే చూశాను మిరాయి. ఏమి సినిమా పడుతుంది రాజా, పడుతుంది. వా ఏమి సినిమా చెప్తున్నా కదా, కళ్ళు చెదిరేలా ఉంది సినిమా, కళ్ళు చెదిరేలా ఉంది రాజా, కళ్ళు చెదిరేలా ఉంది. అసలు చెప్తున్నా కదా, మూవీ చెప్పాలంటే మాటలు రావట్లేదు, అంత బాగుంది. చాలా అంటే చాలా బాగుంది సినిమా. మనోజ్ గారి యాక్టింగ్, తేజ సజ్జా గారి యాక్టింగ్, కార్తిక్ గారు మీరు చేసిన సినిమాకైతే ఎవరు పేరు పెట్టలేదు, అంత బాగుంది సినిమా. ఇలాంటి సినిమా వెయిటింగ్, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం ఇలాంటి సినిమాల కోసం. ఇప్పుడు చూసాం, నా కళ నెరవేరింది ఇలాంటి సినిమా చూడడం వల్ల. చెప్తున్నా 100% చెప్తున్నా, ఈ సినిమా 10,000 కోట్లు చెప్తే 20,000 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ప్రతి ఒక్క యాక్టింగ్ లాస్ట్లో ఉంటుందో శ్రీరాముడు ఎంట్రీ, ఆ ఎంట్రీ వచ్చినప్పుడు గూస్ బంప్స్ మొత్తం చెప్పాలంటే మాటలు రావట్లే, అలా ఉంది సినిమా. మొన్న చూసినా మిరాయ్ చాలా బాగుందన్న. మనోజ్ అన్న స్టీల్ ద షో, కంప్లీట్ షోని అయితే మనోజ్ అన్న పట్టుకెళ్ళిపోయాడు. తేజ సజ్జా కూడా మనోజ్ అన్న లెవెల్ చేశాడని చెప్తా. ఎందుకంటే ఈక్వల్ పెర్ఫార్మెన్స్ ఉంది, ఈక్వల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. సో ఎవరు తక్కువ కాదు సినిమాలో. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. కార్తిక్ ఘట్టంనేని గారు రాసుకున్న ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ప్రతి క్యారెక్టర్లో కూడా వాల్యూస్ ఉంటాయి. అండ్ గౌరహరి గారు మ్యూజిక్ అద్భుతంగా ఉంది. నాకు తెలిసి కీరవాణి గారి తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ ఇవ్వగలిగింది నాకు తెలిసి అయితే గౌరహరి గారు అనే ఫీల్ వచ్చింది. ఎందుకంటే హనుమాన్ కానీ అండ్ ఇప్పుడు మిరాయ్ కానీ ఆయన కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజియం అయితే అదిరిపోయింది. ఓవరాల్ సినిమా సూపర్. అండ్ మనోజ్ అన్నకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తా. శ్రేయ గారు మిగతా వాళ్ళందరూ కూడా ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళు చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే చాలా బాగుంది, ఎక్కడో బోర్ కొట్టకుండా. అండ్ సాంగ్ తీసేసి మంచి పని అయితే చేశారు. వైబ్ ఉంది. సాంగ్ ఉంటే డిస్టర్బ్ అవుతామేమో, సాంగ్ తీసేసి మంచి పని చేశారు. సో ఓవరాల్గా సినిమా సూపర్ అన్న. 500 crore ఫిలిం, డౌటే లేదు. తేజ సజ్జాకి బ్లాక్ బస్టర్. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది, ఇద్దరికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. తేజ గారు మనోజ్ గారు ఇద్దరు పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి, వాల్యూస్ చాలా బాగున్నాయి, అండ్ యాక్షన్ చాలా బాగుంది. సో స్పెషల్గా ఎవరిది నచ్చిందంటే మనోజ్ అన్నే. కంప్లీట్ మనోజ్ అన్న మొత్తం షోని ఆయన పట్టుకెళ్ళిపోయాడు. అసలు సినిమాని ఆయన ఒంటి చేతితో అలా తీసుకెళ్ళిపోయినట్టు ఉంది. ఆ చేతికి ఇంకో చేయి జోడించింది తేజ సజ్జా గారు అనిపించింది. ఆ నెగిటివ్ క్యారెక్టర్ చేయడం నాకు మనోజ్ అన్న కనబడలా, మహాబీర్ లామానే కనిపించాడు. మనోజ్ అన్న నేను చూడలేదు అసలు సినిమాలో, ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయి నటించారనమాట. సో బ్లాక్ బస్టర్ అన్న సినిమా మటుకు సూపర్ హిట్. సినిమా స్టోరీ అంటే ఇక్కడ సింపుల్గా రామాయణాన్ని ఒక సింపుల్ వేలో చూపించినట్టుంది. 9 గ్రంథాలు, ఆ 9 గ్రంథాలు ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క తల కింద తీసుకుంటే ఆయనే చెప్పారు. అది ఆల్రెడీ సినిమా రివీల్ చేస్తారు మనకి, కానీ విజువల్స్ కోసం చూడాలి సినిమా అంతే. సో రాముడు రావణాసురుడిని వధించడం అనేది కాన్సెప్ట్. రాముడు తేజ సజ్జా అయ్యాడు, రావణాసురుడు మనోజ్ అన్న అయ్యాడు అంతే. సో ఓవరాల్గా సినిమా
బ్లాక్ బస్టర్ అన్న. హనుమాన్ అది వేరన్నా. హనుమాన్ అంటే మనకి మన పౌరాణికాలని అందులోని హనుమాన్ నిజాన్ని బాగా చూపించడానికి అది తీసుకొచ్చారు. బట్ ఇది వేరు, ఇది రాముడు రావణాసురుడు రామాయణాన్ని ఒక విధంగా తీసుకొచ్చారు. సో ఆ సపోర్టివ్ క్యారెక్టర్స్లో శ్రీయ గారు జగత్ బాబు గారు వీళ్ళందరూ మిగతా క్యారెక్టర్స్ పోషించారు. సో సినిమా హనుమాన్తో కంపేర్ చేద్దాం, అది డిఫరెంట్ స్టోరీ, ఇది డిఫరెంట్ స్టోరీ. కాకపోతే మన రూట్స్ని చెప్తున్నారు, మన వేర్లు ఎక్కడున్నాయి, అసలు ఎక్కడి నుంచే మొదలైంది, మన పౌరాణికాలు ఏంటి అనేవి చెప్తున్నారు. సో అది సినిమా. విఎఫ్ఎక్స్ చాలా బాగుందన్న, విఎఫ్ఎక్స్ కంప్లీట్ చాలా బాగుంది. ఎక్కడ కూడా గ్రాఫిక్స్ అన్న ఫీల్ కలగలేదు, అద్భుతంగా తీశారు. విఎఫ్ఎక్స్ వర్క్ అంతా చాలా బాగుంది, ఎక్కడా లేగలేదన్న. చూసిన వాళ్ళ ఒపీనియన్ అది, నేను ఎవరిని తప్పన్నాను. బట్ నాకైతే ఎక్కడ ల్యాగ్ అనిపించలా, నేను ఎక్కడ మొబైల్ తీయలేదు, ఎక్కడ బోర్ కొట్టలేదు. చాలా అంటే చాలా, ఆయన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పుడు చూసుకుంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు నాకైతే మనోజ్ అన్న, చాలా నచ్చింది నాకైతే. అంటే ఇప్పుడు మూవీలో ప్రభాస్ గారు క్యారెక్టర్ ఏదైనా రివీల్ చేశారా అంటే ఏం చెప్తారు? అర్థం కాలే. ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారంట. అలా ఏం లేదు, అక్కడ ఏం లేదు, జస్ట్ ఇలా వచ్చినట్టు చూపిస్తారు, ఏముండదు అలా ఏమి. సినిమా చాలా బాగుందని, ఒక మంచి సినిమా, అలా ఏం లేదు. హీరోయిన్ ఉంటేనే బాగుంటుంది, అంటే సాంగ్ కట్ చేశారు కాబట్టి అలా అనిపిస్తుంది వీళ్ళందరూ. కానీ సాంగ్ అక్కడ అవసరం లేదు కాబట్టి కట్ చేశారు, లెంత్ ఎక్కువ అవుతుందని కట్ చేశారు. కానీ సినిమా చాలా బాగుంది, చింపేశాడు, వన్ మ్యాన్ షో అని చెప్తాను ఇంక అంతే. ఆయన చాలా బాగా యాక్టింగ్ చేశారు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాలన్న సినిమా అయితే చాలా బాగుంది. అంటే అనుమానం వచ్చిన తర్వాత అదే సినిమా వస్తుంది, అదే బ్యాక్ డ్రాప్లో అనుకున్నా, కానీ సినిమా చూసిన తర్వాత అనిపించింది ఓ అమ్మ ఏ సినిమా వచ్చినా కూడా బాగుంటుంది, మనోడు సెట్ అవుతుంది అని అనిపించింది. ఆయన ఈ సినిమాలో విలన్గా చేసి హీరో అనిపించుకున్నారు, నాకైతే అలా అనిపించింది. అయితే చాలా బాగా యాక్టింగ్ చేశాడు ఆయన, వన్ మ్యాన్ షో ఆయన. ఎవరు అన్నారు? మీరే అడుగుతారు అంతేగాని ఎవరు అనట్లే ఆ మాట. అది ఎవరు అనట్లే, మీరే అడుగుతున్నారు, అది ల్యాగ్ ఉందేమో అని. సినిమా చాలా బాగుంది, ఎవరు నమ్మకండి, సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. శ్రీరాముడు క్యారెక్టర్లో ప్రభాస్ ఉన్నారని అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? అది లేదు, ప్రభాస్ లేడన్న, ఎక్కడ కనపడలేదు, రివీల్ చేయలేదు మనకైతే. చూద్దాం, ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఇంకా వారంలో ఏమైనా యాడ్ చేస్తారేమో చూద్దాం. మిరాయికి హనుమాన్కి కంపేర్ చేస్తే ఏది బెస్ట్ అంటారు? కంపారిజన్ ఆ సినిమాని ఈ సినిమానే, కాకపోతే ఈ సినిమాని ఇంకొంచెం ఎక్కువ కలెక్షన్ చేస్తుంది అనిపిస్తుంది నాకైతే. కలెక్షన్ వైజ్ ఒక 500 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మిరాయి 2 ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉంది. మిరాయి అయితే ఖచ్చితంగా ఉంది. ఎవరు నెక్స్ట్ హీరో అంటే? హీరో ఎవరు? మనోడే తీస్తాడు, ఎవరో పెట్టేందుకు తీస్తాడు. అది కాదు, విలన్ క్యారెక్టర్ ఎవరు చేస్తారు? సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.